హలో ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు జీకే గురుజీ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మీ అందరి కోరిక మేరకు ఒక ఇంపార్టెంట్ టాపిక్‌తో మీ ముందుకొచ్చాను. టాపిక్ ఏంటంటే ఇండియన్ మ్యూజిక్ అండ్ మ్యూజిషియన్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆర్ట్ అండ్ కల్చర్ ఆ టాపిక్ మీద ఇది ఒక సబ్ టాపిక్ అన్నమాట. ఫోక్ డాన్సెస్ అయితే ఎలాగున్నాయో, జస్ట్ క్లాసికల్ డాన్సెస్ అయితే ఎలాగున్నాయో అవన్నీ మనం డిస్కస్ చేసాం. సో మ్యూజిక్ ఇప్పుడు దాకా మనం టచ్ చేయలేదు. సో మ్యూజిక్ గురించి మనం డిస్కస్ చేయబోతున్నాం. మ్యూజిక్ అండ్ మ్యూజిషియన్స్. ఈ వీడియోలో మీరు డీటెయిల్డ్ ఎక్స్‌ప్లనేషన్ అంటే అవంద వేద్య అంటే ఏంటి? ఘన వేద్య అంటే ఏంటి? తత వేద్య అంటే ఏంటి? సుశీర వేద్య అంటే ఏంటి? భరత ముని ఎప్పుడు దీనికి డిస్క్రైబ్ చేశాడు? ఎలాగ ఈ టైప్స్‌లో డిస్కస్ చేశారు? ఏ వేద్యలో ఏ ఇన్‌స్ట్రుమెంట్స్ వస్తాయి? అవి ఎలా గుర్తుపెట్టుకోవాలి? వాళ్ళ మ్యూజిషియన్ పేర్లు ఎలా ఫేమస్ మ్యూజిషియన్స్ పేర్లు ఎలా గుర్తుపెట్టుకోవాలి? అవన్నీ మనం డిస్కస్ చేయబోతున్నాం ఈ వీడియోలో. ఫ్రెండ్స్, వెరీ వెరీ ఇంపార్టెంట్ వీడియో. స్కిప్ చేయకుండా జాగ్రత్తగా వినండి. లెట్స్ స్టార్ట్. ఫ్రెండ్స్, నాట్య శాస్త్రాన్ని భరతముని 200 బీసీ 200 ఏడి మధ్యలో కంపోజ్ చేశారు. అతను అప్పటి టైంలో మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ కి 4 ప్రకారంగా డివైడ్ చేశారు. ఏంటి ఏంటి? నెంబర్ 1 అవధవేద్య, నెంబర్ 2 ఘనవేద్య, నెంబర్ 3 సుశీరవేద్య, నెంబర్ 4 తతవేద్య. సో మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ ని ఈ 4 ప్రకారంగా డివైడ్ చేశారు భరతముని గారు. సో అవంద వేద్య అంటే ఏంటి? అవంద వేద్య ఆర్ ద ఇన్స్ట్రుమెంట్స్ దట్ ప్రొడ్యూస్ సౌండ్ ప్రైమర్లీ బై ద వే ఆఫ్ వైబ్రేటింగ్ స్ట్రెచ్డ్ మెంబ్రేన్స్. మెంబ్రేన్స్ అంటే ఏంటి? మెంబ్రేన్స్ అంటే పొర. పాము పొర, తర్వాత నెక్స్ట్ జంతువుల పొరలు ఉంటాయి కదా! దాన్ని చెమడాలు అంటే స్కిన్. ఆ స్కిన్‌తో తయారైన ఇన్‌స్ట్రుమెంట్ కి అవధ వేద్య ఇన్‌స్ట్రుమెంట్స్ అని అంటారు. సో అవి ఏంటి ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, డ్రమ్స్ ఉన్నాయి, కంజిరా అని ఉంది, డఫ్ అనేది ఉంది. ఈ పిక్స్ ఉన్నాయి కదా! సైడ్‌లో పిక్స్ మీకు కనబడుతున్నాయి. ఇవి చూస్తే మీకు కోరిలేట్ చేసుకోవచ్చు. సో ఇవన్నీ చర్మంతోని తయారు చేసినవి. దానికే అవధ వేద్య అంటారు. చూడండి, ఇంకో ట్రిక్ ఏంటంటే ఇక్కడ ఆ, గ, స్ట్. ఆగస్ట్. యు సైలెంట్, యు సైలెంట్. 2 యులు సైలెంట్. ఆ అంటే అవంద వేద్య, జి అంటే ఘన వేద్య, యు ఇక్కడ కూడా సైలెంట్ కదా! ఎస్ అంటే సుశీర వేద్య, టి అంటే తత వేద్య. ఓకే. సో ఈ తత వేద్య, అవధ వేద్య, సుశీర వేద్య, ఘన వేద్య అనేది చాలా ఇంపార్టెంట్. దాని ప్రకారంగా ఈ మన ఇన్‌స్ట్రుమెంట్స్ అన్నీ డివైడ్ అయ్యి ఉన్నాయి. ఎక్కడ ఏది సెట్ అవుతుందో దానికి సంబంధించిన వ్యక్తులు ఎవరో అన్నీ మనం డిస్కస్ చేద్దాం. చెమడ అంటే పొరలతో తయారు చేసిన ఇన్‌స్ట్రుమెంట్స్ కి అవంద వేద్య అని అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ డ్రమ్స్, డప్పులు, డప్పు 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 డప్పులు ఉంటాయి కదా! సో డ్రమ్స్ అన్నమాట. తబలా, ట్రబ్స్ ఇవన్నీ అన్నమాట. ఓకే. ఘనవేద్య అంటే ఏంటి? ఘనవేద్య ఆర్ ద ఇన్‌స్ట్రుమెంట్ దట్ ప్రొడ్యూసెస్ సౌండ్ ఫ్రమ్ ద మెటీరియల్ ఇట్‌సెల్ఫ్ వితౌట్ రిక్వైరింగ్ స్ట్రింగ్ ఆర్ మెంబ్రేన్స్. స్ట్రింగ్ అంటే ఏంటి? స్ట్రింగ్ అంటే తీగలు. తీగలంటే చిన్న పతలాగా ఉంటాయి కదా! మన సపోజ్ గిటార్ వాయించేటప్పుడు తీగ ఉంటది కదా! తీగలు. నెక్స్ట్ మెంబ్రేన్స్ అంటే ఆల్రెడీ చెప్పాను కదా! పొరలు. సో తీగలు, పొరలు లేనివి అంటే ఏంటి? పెద్ద పెద్ద గంటలనమాట. 'బాహుబలి' సినిమాలో చూసారా? యుద్ధం అయినేటప్పుడు గంట మోగిస్తారు. తర్వాత ఇక్కడ చూడండి, పిక్‌లో మీరు కనబడుతున్నాయి కదా! ఈ పిక్స్ చూసినా మీకు అర్థమైపోతుంది. ఇవన్నీ ఏమంటారు? ఘనవేద్యలో వస్తాయి. గాంగ్ అంటే పెద్ద ఒక మన బుద్ధిస్ట్ మందిరంలో మీరు చూస్తారు కదా! చిన్న చిన్న సౌండ్స్ వస్తుంటాయి. ఒకసారి డింగ్ అని కొడితే డింగ్, డింగ్ అని ఉంటాయి. సో, ఆ విధంగా ఇవి ఉంటాయి. దీనికి చెమడాలు అవసరం లేదు. తీగలు అవసరం లేదు. జస్ట్ నార్మల్ ఇన్‌స్ట్రుమెంట్స్ అన్నమాట. ఘనవేద్య ఆర్ ద ఇన్‌స్ట్రుమెంట్ దట్ ప్రొడ్యూస్ సౌండ్ ఫ్రమ్ ద మెటీరియల్ ఇట్‌సెల్ఫ్. అంటే ఆ మెటీరియల్‌తోనే ఆ సౌండ్ అనేది బయలుదేరుతుంది. అవధ వేద్య అంటే ఏం కావాలి? ఆల్రెడీ నేను చెప్పాను కదా! చెమడ అంటే పొరలతో తయారు చేసింది. చెమడాలతో తయారు చేసింది. ఘనవేద్య అంటే దీనికి పొరలు అవసరం లేదు. తీగలు అవసరం లేదు. డంగ్ 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 అని ఉంటదన్నమాట. బెల్. ఓకే. బెల్ అంటే గంటలు. గాంగ్ అంటే ఢమ్ ఢమ్ అనే బుద్ధిస్ట్ మందిరంలో అవి. నెక్స్ట్ సింబల్స్ అంటే మన ఏటంటారు? సింబల్స్ అంటే ఇవి భజన చేసేటప్పుడు యూజ్ అవుతాయి కదా! రామ్ భజన చేసేటప్పుడు దమ్ దమ్ చం 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 2 చేతులతో పట్టుకొని వాయిస్తుంటారు. ఇక్కడ ఫోటోలు చూడండి మీకు అర్థమైపోతుంది. సో ఇవన్నీ ఏంటి? ఘనవేద్యలో వస్తాయి. సుశిర వేద్య, కృష్ణుడి ఫ్లూటు, ఏ విండ్ ఇన్‌స్ట్రుమెంట్ ప్లేడ్ బై బ్లోయింగ్ ఎయిర్ అక్రాస్ ఎన్ ఓపెనింగ్. సో సుశిర వేద్య అంటే ఎయిర్‌తోని సంబంధించిందన్నమాట. గాలితో సౌండ్ వస్తుంది. గాలి. సుశిర వేద్య ఆర్ ద ఇన్‌స్ట్రుమెంట్ దట్ ప్రొడ్యూసెస్ సౌండ్ బై ద వైబ్రేషన్ ఆఫ్ ద ఎయిర్. ఎయిర్‌కి అంటే గాల్లో వైబ్రేట్ క్రియేట్ అయ్యి
ఈ ఎయిర్ అనేది సౌండ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. దానికి సుషిర వేద్య అని అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటేంటి ఫ్లూటు, సేనాయి, నాదస్వరం మన సౌత్ ఇండియాలో చాలా చాలా ఫేమస్ నాదస్వరం. ఓకే. నెక్స్ట్ తతవేద్య. తతవేద్య అంటే ఏంటి? తతవేద్య ఆర్ ద ఇన్‌స్ట్రుమెంట్ దట్ ప్రొడ్యూస్ సౌండ్ ఫ్రమ్ ద వైబ్రేటింగ్ స్ట్రింగ్స్. స్ట్రింగ్స్ అంటే నేను ఆల్రెడీ చెప్పాను కదా ఏంటి? తీగలు. అంటే మన గిటార్‌కి తీగ ఉంటది అలాంటివన్నమాట. వీణ, సితార, వయోలిన్ ఇవన్నీ తీగలతో సంబంధించి తతవేద్య. ఆగస్ట్ ఇంకోసారి నేను రిపీట్ చేస్తున్నాను. గస్ట్. ఓకే. ఆ అంటే అవందవేద్య. అందులో ఏముంటాయి? పొరలతో సంబంధించింది. జి అంటే ఘనవేద్య. దాంట్లో ఏముంటాయి? పొరలు ఉండవు, తీగలు ఉండవు. ఉట్టి డంగ్ 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 అని ఆ ఇన్‌స్ట్రుమెంట్ లోనే సౌండ్ ఉంటుందన్నమాట. ఓకే. ఘనవేద్య. నెక్స్ట్ సుషిర వేద్య అంటే ఏంటి? ఫ్లూటు, నాదస్వరం ఇవన్నీ ఉంటాయి. అంటే ఎయిర్ తోని సంబంధించి వైబ్రేట్ అయ్యి క్రియేట్ అయిన సౌండ్ కి సుషిర వాద్య అంటారు. ఓకే. ఎవరు ఇవన్నీ తయారు చేయించారు? కేటగిరీ ఎవరు క్రియేట్ చేశారు? భరతముని గారు. నాట్య శాస్త్రంలో 200 బీసీ నుంచి 200 ఏడీ దాకా. నెక్స్ట్ టీ అంటే ఏంటి? తతవేద్య. తతవేద్య అంటే తీగలకు సంబంధించింది. తీగలన్నీ యూజ్ అవుతాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ గిటారు, వీణ, సితార్, వయోలిన్ ఇవన్నీ ఏమంచో తతవేద్యలోని వస్తాయి. ఈ వీణకు సంబంధించిన ఫేమస్ పర్సన్స్ ఎవరు? ఈ సితార్‌కి సంబంధించిన ఫేమస్ పర్సన్స్ ఎవరు? వయోలిన్‌కి సంబంధించిన ఫేమస్ పర్సన్స్ ఎవరు? అనేది మొత్తం ఇవన్నీ డిస్కస్ చేయబోతున్నాం. ఇప్పుడు ఈ వీడియోలో ట్రిక్‌తో. ప్లీజ్ పేషెన్స్‌గా ఫ్రెండ్స్ స్ట్రింగ్ ఇన్‌స్ట్రుమెంట్స్ వాళ్ళకి సంబంధించిన మ్యూజిషియన్స్ ఎలా గుర్తుపెట్టుకోవాలో ఇప్పుడు మనం డిస్కస్ చేయబోతున్నాం. నంబర్ 1 సంతూర్. ఎవరున్నారు? పండిత్ శివకుమార్ శర్మ అండ్ హిస్ సన్ రాహుల్ శర్మ. భజన్ సోపోరి అండ్ హిస్ సన్ అభయ్ సోపోరి. ఉల్లాస్ బాపట్, తరుణ్ భట్టాచార్య. వీళ్ళందరూ సంతూర్ అనే మ్యూజిక్ ఇన్‌స్ట్రుమెంట్ ని వాయిస్తారు అండ్ ఫేమస్ పేర్లన్నమాట. సో ఇప్పుడు ఎలా గుర్తుపెట్టుకోవాలో అనేది మనం సింపుల్ లాజికల్ ట్రిక్ తో డిస్కస్ చేయబోతున్నాం. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి సంతూర్ అనగానే మనకి ఏం గుర్తుకొచ్చింది? సంతూర్ సోప్, సంతూర్ సంతూర్. ఓకే. సంతూర్ సోప్ ని మనం ఏం చేస్తాం? రాస్తాం. రాసి బాడీకి రాసి మురికిని వదిలిపెడతాం. రాస్తాం. సంతూర్ సోప్ ని రాసి బాడీని మురికిని వదిలిపెడతాం. సపోజ్ తారు అంటుకుందనుకోండి, ఏదైనా మురికి అంటుకుందనుకోండి, పెద్దోళ్ళు ఉన్నారు ఇగోండి చూడండి తారు అనుకుందాం. ఈ మట్టికి ఏముంచి మనం ఎలాగనుకుందాం? తారు. తారు అంటే తారు. తారు అంటుకుంది మనం ఏం చేస్తాం? బాత్ చేస్తాం. తారు అంటుకుంటే ఏం చేస్తాం? బాత్ చేస్తాం. అంటే స్నానం చేస్తాం. మట్టి అంటుకుంటే స్నానం చేస్తాం. పెద్దోళ్ళైతే ఓకే. ఆళ్ళ మట్టికి ఆళ్ళు సంతూర్ సోప్ రాసుకొని స్నానం చేసేస్తారు. అదే పిల్లలైతే అబ్బాయి అయితే ఏం చేస్తారు? "వద్దు నాకు సోపొద్దు" అని చెప్తారనమాట. ఏం చెప్తారు? అబ్బాయి అయితే నాకు సోపొద్దు. నేను రాసుకోను. నాకు కళ్ళు మండుతాయి అని చెప్తారు. అప్పుడు ఏం చేస్తారు? మదర్ ఏం చేస్తారు? ఇలా ముట్టికాయ మీద ఒక భజన చేస్తారు. టప్పని ముట్టేసి భజన అంటే గట్టిగా కొడతారనమాట. భజన చేస్తారు. వాయిస్తారు. భజన చేస్తారు ఇన్ ద సెన్స్ వాయిస్తారు. బుర్ర మీదో, కాలు మీదో, చెయ్యి మీద ఒకటి గట్టిగా ఏసి భజన చేసి వాడికి ఏమంచో సోపుతో రుద్ది స్నానం చేయిపిస్తారు. ఓకే. సో ఈ సోప్‌తో రుద్ది స్నానం చేసిన తర్వాత ఎలాగ ఫీల్ అవుతాం మనం? ఉల్లాసంగా ఫీల్ అవుతాం. ఎలా ఫీల్ అవుతాం? ఉల్లాసంగా ఫీల్ అవుతాం. సంతూర్ సబ్బు మనం ఏం చేస్తాం? రాస్తాం. తారంటుకున్నా, ఏటంటుకున్నా బాత్ చేస్తాం. పెద్దలైతే ఈజీగా స్నానం చేసేస్తారు. అదే అబ్బాయి పిల్లోళ్ళైతే చెయ్యరు. నేను సోపు రాసుకోను అంటారు కదా! అప్పుడు వాడికి భజన చేస్తారు. అంటే మదర్ ఉంటారు కదా! ముట్టికాయ పెట్టి లేదా కొట్టి, తిట్టి ఎలాగో ఒకలాగా భజన చేపించి మొత్తానికి స్నానం చేపిస్తారు. తర్వాత ఫైనల్‌గా ఏమవుతుంది? మురికంతా వదిలిన తర్వాత ఉల్లాసంగా ఫీల్ అవుతారు. ఈ మాత్రం గుర్తుపెట్టుకుంటే ఈ అన్ని పేర్లు గుర్తుపెట్టుకోవచ్చు. సంతూర్ అనగానే మీకేం గుర్తుకొస్తుంది? ఇదొక స్ట్రింగ్ ఇన్‌స్ట్రుమెంట్. స్ట్రింగ్ ఇన్‌స్ట్రుమెంట్ అంటే తీగలతో తయారు చేసిందనమాట. ఈ ఫోటోలో ఉంది కదా! చూడండి ఇలాగా. దిస్ వన్. ఓకే. ఇదొక స్ట్రింగ్ ఇన్‌స్ట్రుమెంట్. సంతూర్ అనగానే మీకు స్ట్రింగ్ ఇన్‌స్ట్రుమెంట్ గుర్తుకొస్తుంది. రాశి అనగానే మీకేం గుర్తుకొస్తుంది? రాశి. రాహుల్, శివ శర్మ. రాహుల్, శివ శర్మ. రా అనగానే రాహుల్, సి అనగానే శివ శర్మ అని గుర్తుకొస్తుంది. నెక్స్ట్ తార్. తార్ అంటే తారు అంటుకుందనకంటే తరుణ్. బాత్ చేస్తారంటే భట్టాచార్య. తరుణ్ భట్టాచార్య అనేసి గుర్తుకొస్తుంది. అబ్బాయి సోప్ రాసుకోవడం లేదు. అబ్బాయి అనగానే మీకు అభయ్ సోపోరి. ఎవరు గుర్తుకొస్తారు? అభయ్ సోపోరి. తర్వాత భజన అంటే ముట్టికాయ పెట్టి ఎలాగో పెట్టి వాళ్ళకి స్నానం చేపిస్తారు కదా! భజన గట్టిగా భజన అవుద్దంటాం కదా! గట్టి భజన అవుద్దనగానే మీకు భజన్ సోపోరి అని గుర్తుకొస్తుంది. నెక్స్ట్ ఏమవుతుంది? స్నానం చేసిన తర్వాత ఉల్లాసంగా ఫీల్ అవుతారు. ఉల్లాసం అనగానే మీకు ఉల్లాస్ బాపట్ అనేసి గుర్తుకొస్తుంది. ఈ విధంగా సంతూర్
ఇన్స్ట్రుమెంట్ కి సంబంధించిన అందరు మ్యూజిషియన్ పేర్లు కూడా మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు, ఎగ్జామ్ లో ఆన్సర్ చేయవచ్చు. ఓకే, నెక్స్ట్ మనం చూద్దాం సరోడ్. ఎవరెవరు? ఇది ఒక స్ట్రింగ్ ఇన్స్ట్రుమెంట్, అంటే తీగలు ఉన్నాయి, దీనికి కూడా ఏమున్నాయి? తీగలు ఉన్నాయి. ఇది ఒక స్ట్రింగ్ ఇన్స్ట్రుమెంట్, వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఎవరెవరో పేర్లు చూద్దాం. అల్లావుద్దీన్ ఖాన్, అలీ అక్బర్ ఖాన్, అమ్జాద్ అలీ ఖాన్, బుద్ధదేవ్ దాస్ గుప్తా, బహదూర్ ఖాన్, సరన్ రాణి, జరీన్ శర్మ, అమన్ అలీ బంగేజ్ అండ్ అయన్ అలీ బంగేజ్. వీళ్ళందరూ ఏమంచో ఎవరు ఫ్రెండ్స్? ఇప్పుడు మనం ఈ సరోడ్కి సంబంధించిన మ్యూజిషియన్స్ పేర్లు ఎలా గుర్తుపెట్టుకోవాలో సింపుల్ లాజికల్ ట్రిక్ డిస్కస్ చేయబోతున్నాం. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. కొంచెం జాగ్రత్తగా 2 మినిట్స్ వినండి, మొత్తం క్లియర్ అయిపోతుంది. వీడియో నచ్చితే ఎండ్ ఆఫ్ ది వీడియో లైక్ కొట్టండి. ఓకే, సో సారోడ్. సారోడ్ మనం ఎలా తీసుకున్నాం? సారాఓడు లాగా తీసుకున్నాం. సరోడ్కి ఎలా తీసుకున్నాం? సారాఓడు అంటే ఒక డ్రంకర్ లాగా తీసుకున్నాం. జనరల్ గా డ్రంకర్ ఏం చేస్తాడు? ఉదయం లేవగానే ఏం చేస్తాడు? బయటికి వెళ్ళిపోతాడు బుద్ధిమంతుడిలా గుప్తంగా బుద్ధిమంతుడిలాగా గుప్తంగా వెళ్ళిపోతాడు, బయటికి వెళ్ళిపోతాడు. ఎందుకు వెళ్తాడు? సారా తాగడానికి వెళ్తాడు. ఎక్కడికి వెళ్తాడు? ఒక బార్కి వెళ్తాడు. అక్ అంటే ఒకటి, ఒక బార్కి వెళ్తాడు. పొద్దున్నే బుద్ధిమంతుడిలాగా లేస్తాడు. అలా లేచి బుద్ధిమంతుడిలా గుప్తంగా సారా తాగడానికి ఒక బార్కి వెళ్తాడు. అక్కడ వెళ్ళి ఏం అడుగుతాడు? సారా అడుగుతాడు. జనరల్ గా అండర్స్టూడ్. ఆ సారా దుకాణం వాడు పొద్దున్న కాబట్టి, మార్నింగ్ కాబట్టి ఏమంటాడు? అమ్మను అని అంటాడు. ఏమంటాడు? అమ్మను అని అంటాడు. అయినా సరే ఈడేమన్నాడు సారావుడు? కొంచెం అమౌంట్ జాదా లేకర్, అంటే అమౌంట్ జాదా తీసుకొని, ఎక్కువ తీసుకొని నాకు సారా ఇవ్వు అని అడుగుతాడు. అమౌంట్ ఎక్కువ తీసుకొని సారా ఇవ్వమని అడుగుతాడు. అయినా సరే ఆ దుకాణం వాడు ఒప్పుకోలేదు. లాస్ట్ కి ఒక బహదూర్, అంటే ఒక పెద్ద డాన్ లాగా, బహదూర్ లాగా తగులాడి సారాన్ని తీసుకున్నాడు. తీసుకొని తాగి జారిపోయి పడుకుని పోయాడు. చూసారా ఇక్కడ? లాస్ట్ కి జారి పడిపోయాడు. నేను ఇంకోసారి రిపీట్ చేస్తాను ఫ్రెండ్స్. అలా ఉదయం లేవగానే బుద్ధిమంతుడిలాగా గుప్తంగా సారా దుకాణంకి, ఒక బార్కి వెళ్ళిపోయాడు సారావుడు. వెళ్ళిన తర్వాత అక్కడ సారా దుకాణం వాడికి సారా కావాలని అడిగాడు. ఆ దుకాణం వాడు అమ్మను అన్నాడు. అయినా సరే అమౌంట్ ఎక్కువ ఇచ్చి, అమౌంట్ జాదా ఇచ్చి సారా కావాలని అన్నాడు. అయినా సరే ఒప్పుకోలేదు. లాస్ట్ కి బహదూర్ లాగా, అంటే పెద్ద డాన్ లాగా తగులాడి సారా తీసుకున్నాడు. తాగి జర్రుమని జారి పడిపోయాడు, ఫ్లాట్ అయిపోయాడు. ఈ మాత్రం గుర్తుపెట్టుకుంటే సరోడ్కి సంబంధించిన మ్యూజిషియన్ పేర్లన్నీ గుర్తుపెట్టుకోవచ్చు. ఇప్పుడు ఎలాగనేది నేను కోరిలేట్ మళ్ళీ చేసి మీకు చెప్తానన్నమాట. అలా ఉదయం లేవగానే అల్లావుద్దీన్ ఎక్కడికి వెళ్తాడు? సారా దుకాణంకి వెళ్తాడు. ఎలాగెళ్తాడని చెప్పాను? బుద్ధిమంతుడిలాగా గుప్తంగా వెళ్తాడు అని చెప్పాను. బుద్ధిమంతుడిలాగా గుప్తంగా అనగానే మీకు ఏం గుర్తుకొస్తుంది? బుద్ధదేవ్ దాస్ గుప్తా అని గుర్తుకొస్తుంది. ఎక్కడికి వెళ్ళాడు? ఒక బార్కి వెళ్ళాడు. ఒక బార్, అక్ అంటే ఒకటి, బార్ అంటే బార్. ఓకే, అక్ బార్, ఒక బార్కి వెళ్ళాడు. దేనికి వెళ్ళాడు? సారాని తాగడానికి. సరన్ రాణి అని గుర్తుకొస్తుంది. సారాని తాగడానికి అనగానే మీకు ఏం గుర్తుకొస్తుంది? సరన్ రాణి అని గుర్తుకొస్తుంది. అక్కడ దుకాణవాడు ఏమన్నాడు? అమ్మను అన్నాడు. అమ్మను అనగానే మీకు ఏం గుర్తుకొస్తుంది? అమన్ అలీ బంగేజ్ గుర్తుకొస్తుంది. అయినా సరే అమౌంట్ జాదా ఇచ్చి, అయినా అనగానే మీకు ఏం గుర్తుకొస్తుంది? అయన్ అలీ. అమౌంట్ జాదా అనగానే మీకు జాద్ చూడండి. అంటే అమౌంట్, జాదా అంటే జాద్ అనేసి గుర్తుకొస్తుంది. అమౌంట్ ఎక్కువ ఇచ్చి అడిగినా సరే ఇవ్వలేదు. లాస్ట్ కి ఏం చేశాడు? కాబట్టి బహదూర్ అంటే ఒక వీరుడు లాగా, చూడండి, బహదూర్ ఖాన్ ఒక వీరుడు లాగా వాడితో తగువాడి సారాన్ని తీసుకున్నాడు. లాస్ట్ కి ఏమైంది? జర్రని జారిపోయి పడిపోయాడు. సారాన్ని తీసుకున్నాడు, జర్రని జారిపడంగా మీకు జరీన్ ఎస్ శర్మ అని గుర్తుకొస్తుంది. ఈ విధంగా మీరు సరోడ్ మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ కి సంబంధించిన, స్ట్రింగ్ మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ కి సంబంధించిన అందరి మ్యూజిషియన్ పేర్లు గుర్తుపెట్టుకున్నారు. హోప్ఫుల్లీ మీకు నచ్చింది అనుకుంటాను. నచ్చితే పట్టన ఒక లైక్ కొట్టండి ఫ్రెండ్స్. నెక్స్ట్ స్ట్రింగ్ ఇన్స్ట్రుమెంట్ పేరేంటి? సితార్ అంటే ఏంటి? సితారా ఒక స్టార్, ఒక సెలబ్రిటీకి మనం జనరల్ గా సితార్ అని అంటాము. సితార్ మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ కి సంబంధించిన ఈ ఫేమస్ మ్యూజిషియన్ పేర్లని మనం డిస్కస్ చేద్దాం. ట్రిక్ తో ఎలా గుర్తుపెట్టుకోవాలో కూడా ఇప్పుడు డిస్కస్ చేద్దాం.
సో సితార్కి సంబంధించిన మ్యూజిషియన్స్ పేర్లు ఏంటంటే పండిత్ రవిశంకర్, నెంబర్ 2 అనుష్క శర్మ, శర్మ కాదు ఫ్రెండ్స్, అనుష్క శంకర్ ఇది. ఓకే, సో ఉస్తాద్ విలాయత్ ఖాన్, ఉస్తాద్ ఇమ్రత్ ఖాన్. నేను ఆల్రెడీ కమ్యూనిటీ ట్యాబ్ లో పెట్టాను. విలాయత్ అంటే ఏంటి, ఇమ్రత్ అంటే ఏంటి, పర్వేజ్ అంటే ఏంటి. పర్వేజ్ అంటే సక్సెస్ అని పెట్టాను కదా, విలాయత్ అంటే కంట్రీ అని పెట్టాను కదా, ఇమ్రత్ అంటే ఏం పెట్టాను, బిల్డింగ్ అని పెట్టాను. ఓకే, గుర్తుకొస్తుందా? నెక్స్ట్ బుద్ధాదిత్య ముఖర్జీ, హర్ష్ శంకర్ భట్టాచార్య, హరీష్ శంకర్ అనడం లేదు నేను, హర్ష్ శంకర్ భట్టాచార్య. నిఖిల్ కార్తికేయ నిఖిల్ అనడం లేదు, నిఖిల్ బెనర్జీ అంటున్నాను. నీలాద్రి కుమార్, దేబు చౌదరి, అరవింద్ పారేఖ్, అబ్దుల్ హలీం జఫర్ ఖాన్. ఇవన్నీ పేర్లు అనమాట మ్యూజిషియన్స్. ఎవడు సితార్ ఎవరైతే వాయించిన వాళ్ళు, ఫేమస్ పర్సన్స్, మ్యూజిషియన్స్. దీనికి సంబంధించింది చాలా పేర్లు ఉన్నాయి ఫ్రెండ్స్. గుర్తుపెట్టుకోవడం ఎలా గుర్తుపెట్టుకోవాలని అనిపించవచ్చు, కాకపోతే నేను సింపుల్ లాజికల్ ట్రిక్ చెప్తాను, మీకు అర్థమైపోతుంది. నచ్చితే కాకపోతే ఒక లైక్ కానీ కొట్టాలి మళ్ళీ ఇంకొకసారి. ఓకే, చలండి, లెట్స్ గో. ఫ్రెండ్స్, ఈ సితార్కి సంబంధించి టోటల్ 12 మ్యూజిషియన్స్ పేర్స్ మీరు ఆల్రెడీ మీకు రెడ్ అవుట్ చేసి అంటే చదివి మీకు వినిపించాను. ఆ పేర్లని ఎలా గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడు డిస్కస్ చేయబోతున్నాం. ఇతని పేరేంటి, సాయి కుమార్ తమ్ముడు రవిశంకర్. ఈమె పేరేంటి, తెలిసిందిగా, అరుంధతి, అనుష్క. ఇతని పేరేంటి, నిఖిల్, హరీష్ శంకర్. వీళ్ళందరూ ఏంటి, స్టార్లే కదా. సితార్ అంటే సెలబ్రిటీ, సెలబ్రిటీ అంటే స్టార్. ఇలాగ మనం కోరిలేట్ చేద్దాం, అందుకే ఈ ఫోటోలన్నీ పెట్టాను. ఈ పాటకి మీకు ఆటోమేటిక్ అర్థమైపో ఉంటుంది నేను ఏ విధంగా ఈ ట్రిక్ ని తయారు చేశాను అనేసి. సో పివి రవి, సో రవిశంకర్ ఒక స్టారు, మంచి విలన్ యాక్టింగ్ గట్రా బాగానే చేస్తుంటారు. నిఖిల్ ఒక స్టారు, అనుష్క ఒక స్టారు, హరీష్ శంకర్ ఒక స్టారు డైరెక్టర్, ఒక స్టార్ డైరెక్టర్, అల్లు అరవింద్ ఒక స్టార్ ప్రొడ్యూసర్. వీళ్ళందరూ ఎక్కడ ఉంటారు, కమాన్ స్పీక్ అవుట్. వీళ్ళందరూ ఒక ఇమ్రత్ లో ఉంటారు. ఇమ్రత్ అంటే ఏంటి, ఒక బిల్డింగ్ అన్నమాట. అందరికి ఒక్కొక్క ఇండివిజువల్ బిల్డింగ్స్ ఉంటాయి కదా, వాళ్ళు పెద్ద పెద్ద బిల్డింగ్లు, ఎందుకంటే స్టార్లు కదా, బిల్డింగ్ లో ఉంటారు. జనాలకి కళ్ళంకి వెళ్తూనే ఉంటారు. ఫ్రెండ్స్, మన కంట్రీలో స్టార్స్ కి చాలా వాల్యూ ఉంటుంది అనమాట, చాలా రెస్పెక్ట్ ఇస్తారు. అందులో సినీ స్టార్స్ అంటే చాలా రెస్పెక్ట్ ఉంటుంది. మన సౌత్ ఇండియాలో అయితే ఇంకా ఎక్కువ రెస్పెక్ట్ ఉంటుంది. సో వీళ్ళందరూ ఎక్కడ ఉంటారు, ఒక మంచి మంచి బిల్డింగ్స్ అందరికీ ఉన్నాయి కదా, బాగా సంపాదిస్తున్నారు, మంచి బిల్డింగ్ లో ఉంటారు అనే అనుకుంటాం మనం జనరల్ గా. అలాగనే అనుకుంటాం కదా, వాళ్ళ ఫేస్ చూసి చూడగానే బుద్ధిమంతుల్లాగా ఉంటారు, బయటికి బాగా కనబడతారు, సెలబ్రిటీస్. లోన్ ఏం జరుగుతుందో ఏమీ తెలియదు, అన్ని అబద్ధాలే ఫ్రెండ్స్. లోన్ ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు. ఇప్పుడు రీసెంట్ గా రాజ్ తరుణ్ కేసెస్ విన్నారు కదా, సో అబద్ధాలే. సెలబ్రిటీ ఫేస్ చూసి మోసపోకండి ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరికి కష్టాలు ఉంటాయి, వాళ్ళకి ఉండుంటాయి వాళ్ళది. కాకపోతే సెలబ్రిటీ ఒక స్టార్ కాబట్టి బయటికి అలాగా షో చేస్తారనమాట. పెద్ద పెద్ద బిల్డింగ్ లో ఉంటారు వీళ్ళు. మన కంట్రీలో స్టార్స్ కి చాలా ఎక్కువ వాల్యూ. ఓకే, వాళ్ళ సక్సెస్ చూసి మోసపోకండి, వాళ్ళు ఆడినవన్నీ మాక్సిమం అబద్ధాలే ఉంటాయి. ఓకే, అర్థమైందా లేదా? సో దీన్ని బట్టి మీకు ఏం అర్థమైంది, అన్ని నిల్ అనమాట. వీళ్ళు చూపించేది, వీళ్ళు మొత్తం చేసేది అంతా నిల్లే. అంతేం అంటే జస్ట్ నేను ట్రిక్ గురించి యూజ్ చేస్తున్నాను. ఎవరు మనసుకి మరెవరు ఫ్యాన్స్ హర్ట్ అయిపోవద్దు ప్లీజ్. జస్ట్ ట్రిక్కే అనమాట. నాకు అందరూ సినీ యాక్టర్ అంటే ఇష్టమే. జస్ట్ ట్రిక్ గుర్తుకుండాలనేసి ఏదో చెప్తున్నాను, మళ్ళీ నన్ను తిట్టకండి కామెంట్ సెక్షన్ లో కామెంట్లు పెట్టి. ఓకే, సో అంతా నిల్లే, అంతా శూన్యమే, అబద్ధాలే. బుద్ధుళ్ళ అంటే బుద్ధిమంతుల్లా కనబడతారు కానీ కనబడరు, అంతా నిల్ హే. నిల్ హే అంటే జీరో హే. ఓకే, ఈ మాత్రం గుర్తుపెట్టుకుంటే మీరు మొత్తం సితార్ మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ కి సంబంధించిన ఈ మ్యూజిషియన్ పేర్లు గుర్తుపెట్టుకోవచ్చు. రవిశంకర్ అనగానే మీకు పండిత్ రవిశంకర్ గుర్తుకొస్తారు. ఇతను ఒక స్టారు సౌత్ ఇండియాకి. నిఖిల్ ఒక స్టారు, నెక్స్ట్ అనుష్క ఒక స్టారు, హరీష్ శంకర్ ఒక స్టారు, అల్లు అరవింద్ ఒక స్టార్ ప్రొడ్యూసర్, హరీష్ శంకర్ ఒక స్టార్ ప్రొడ్యూసర్, హరీష్ గారు ఒక స్టార్ డైరెక్టర్, అల్లు అరవింద్ ఒక స్టార్ ప్రొడ్యూసర్. ఓకే, ఇవన్నీ ఎలాగ మనం కోరిలేట్ చేయాలో ఇప్పుడు నేను డిస్కస్ చేయబోతున్నాను, చూడండి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, పిటి అంటే పండిత్ రవిశంకర్ అనగానే మీకు రవిశంకర్ స్టార్ అనేసి ఫోటో చూపించాను కదా, ఒక యాక్టర్. నెక్స్ట్ అనుష్క అంటే మీకు ఆల్రెడీ తెలిసిందే కదా. నెక్స్ట్ ఉస్తాద్ విలాయత్ ఖాన్. వీళ్ళందరికీ మనం ఏం చేస్తాం, మన కంట్రీలో చాలా రెస్పెక్ట్ ఇస్తాం స్టార్స్ కి. కంట్రీ అనగానే మనకి ఏమని చెప్పాను నేను, విలాయత్ అంటే ఏంటి, కంట్రీలో. మన కంట్రీలో స్టార్స్ కి చాలా రెస్పెక్ట్ ఇస్తాం. వాళ్ళు బిల్డింగ్లో ఉంటారు, పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉంటారు, చూడడానికి మనం వెళ్తాం. బిల్డింగ్ ఉంటారంటే ఇమరత్. ఇమరత్ అంటే ఏంటి, బిల్డింగ్. బిల్డింగ్ లో ఉంటే బర్త్డే గట్ట కనబడితే మనం బయట ఉండి
హాయ్ హలో అని చెప్తే వాళ్ళు చేయి ఊపుతుంటారు. ఆ విధంగా ఏదో నడుస్తుంటది. వీళ్ళకి చాలా సక్సెస్ ఉంది. చాలా సక్సెస్‌ఫుల్ పర్సన్స్ అని మనం అనుకుంటాం. పర్వేజ్ అనగానే ఏంటి? సక్సెస్‌ఫుల్. బుద్ధుడిలాగా అంటే బుద్ధిమంతుడిలాగా కనబడతారని చెప్పాను కదా! సో, బుద్ధిమంతుడు అనగానే మీకు బుద్ధాదిత్య ముఖర్జీ ముఖం చూడగానే ముఖం అనగానే మీకు ముఖర్జీ గుర్తుకొస్తుంది. బుద్ధిమంతుడిలాగా కనబడతారు అనగానే మీకు బుద్ధాదిత్య అని కనబడుతుంది. ఇంకో స్టార్ పేరు నేనేం చెప్పాను? హరీష్ శంకర్ అని చెప్పాను కదా! సో, హరిశంకర్ భట్టాచార్య అని గుర్తుకొస్తుంది. ఇంకో స్టార్ పేరు ఏం చెప్పాను? నిఖిల్ అని చెప్పాను కదా! సో, నిఖిల్ బెనర్జీ అని గుర్తుకొస్తుంది. వీళ్ళందరి దగ్గర చాలా డబ్బు ఉంటుందని చెప్పాను కదా! డబ్బు అనగానే మీకు దెబు చౌదరి అని గుర్తుకొస్తుంది. ఇంకో స్టార్ ప్రొడ్యూసర్ అని చెప్పాను కదా! ఎవరు? అల్లు అరవింద్. సో, అల్లు అరవింద్ గుర్తుకొస్తుంది. వీళ్ళందరి మాటలన్నీ అబద్ధాలే అని చెప్పాను కదా! సో, అబ్దుల్ హలీం. అబద్ధాలు అబ్దుల్ గుర్తుకొస్తుంది. నెక్స్ట్ ఇవన్నీ చూసి మోసపోకండి. అంతా నిల్లే. అంతా జీరోయే. చేసి చూపించిందంతా నాటకమే. మొఖం చూసి మోసపోకండి. నిల్ అనగానే మీకు నీలాద్రి గుర్తుకొస్తుంది. ఈ విధంగా మీరు ఈ 12 పేర్లు మ్యూజిషియన్ పేర్లు సితార్ వాయించుతారనేసి ఈజీగా గుర్తుకుంటుంది ఫ్రెండ్స్. నచ్చితే ప్లీజ్ ఒక లైక్ కొట్టండి. గొంతుకు ఎండిపోతుంది చెప్పి చెప్పి. నెక్స్ట్ ఏంటి? సుర్ బహార్. దీని ఫేమస్ మ్యూజిషియన్స్ ఎవరెవరు? అన్నపూర్ణాదేవి, ఇమ్రత్ ఖాన్, ఇర్షద్ ఖాన్. ఓకే. ఈ ముగ్గురేమొచ్చు చాలా ఫేమస్. సుర్ బహార్ వాయిస్తారనమాట. ఈ తీగలు దీనికి కూడా తీగలు ఉన్నాయి కదా! స్ట్రింగ్ ఇన్‌స్ట్రుమెంట్ ఇది కూడా ఒక స్ట్రింగ్ ఇన్‌స్ట్రుమెంటే. సో, క్వెషన్ ఏంటంటే ఎలా గుర్తుపెట్టుకోవాలి? సుర్ బహార్ ఈ మ్యూజిషియన్స్ వీళ్ళే అనేసి ఎగ్జామ్‌లో పడితే ఇన్ని పేర్లు కదా! ముందు 12 దానికో 12 మొత్తం ఒక 20, 30 పేర్లు ఆల్రెడీ మనం నేర్చేసుకున్నాం. గుర్తుకెలాగుంటుంది. లాస్ట్‌కి ఫ్రెండ్స్ ఇది 2 పార్ట్‌లు వీడియో చేద్దాం. చాలా టఫ్ అనమాట ఇక్కడ చూడండి. ఇవన్నీ మనం ఇప్పుడు ఒక వీడియోలో కవర్ వీణ, రుద్ర వీణ ఇవంతా పీడీఎఫ్ నేను ఆల్రెడీ రెడీ చేశాను. కాపోతే ఇవన్నీ ఒక వీడియోలో చేయాలంటే మీకు పేషెన్స్ ఉండదు. నాకు పేషెన్స్ ఉండదు. నాకు జాబ్‌లో రెడీ అవ్వాలి కదా! ఇంకో హాఫ్ అన్ అవర్ టైం ఉంది. సో, నెక్స్ట్ వీడియోలో మొత్తం కంప్లీట్ చేద్దాం. ఇప్పుడు ఈ సూర్ బహార్‌తోనే ఆపేద్దాం. తర్వాత నెక్స్ట్ వీడియోలో మొత్తం ఈ సీరీస్‌ని నేను కంప్లీట్ చేసేస్తాను. ఓకే. సో, సుర్ బహార్ గురించి మనం ఇప్పుడు నేర్చుకోబోతున్నాం. సుర్ బహార్ అనగానే మనకేం గుర్తుకొస్తుంది? సుర్. సుర్ అంటే మనకు సూర్య లాగా సూర్య అంటే సూర్యుడు. బహార్ అంటే బయటికి రావడం. సూర్యుడు ఉదయించడం. ఎలా గుర్తుపెట్టుకుందాం మనం? సుర్ బహార్‌కి యాక్చువల్లీ సుర్ బహార్ అంటే స్వరం బయటికి రావడం అని హిందీలో అంటారు. స్వరం బయటకు అంటే పాట పాడేటప్పుడు స్వరాలు బయటకొస్తాయి కదా! దానికి సుర్ బహార్ అంటారు. బట్ మనం ట్రిక్ గుర్తుపెట్టుకోవడానికి ఇక్కడ సుర్ బహార్‌కి సూర్యుడు బయటికి రావడం లాగా మనం గుర్తుపెట్టుకుందాం. సూర్యుడు జనరల్‌గా ఉదయం అవ్వగానే జనరల్‌గా మన ఇంటి ముందుకి అలవాటుగా జనరల్ చూస్తారు కదా! ఎవరొస్తారు? భిక్షుడొస్తాడు. ఏమని అడుగుతాడు? మాతా అన్నపూర్ణేశ్వరి భిక్షాం దేవి అని అడుగుతారు. ఏమనంటాడు? మాతా అన్నపూర్ణేశ్వరి భిక్షాం దేవి అని భిక్షం అడుగుతారు. భిక్షుడొస్తారు. ఎక్కడ అడుగుతారు? మన బిల్డింగ్. మన ఇంటి ముందుకొచ్చి ఇమరత్ అంటే బిల్డింగ్ అని చెప్పాను కదా! మన ఇంటి ముందుకొచ్చి, బిల్డింగ్ ముందుకొచ్చి భిక్షం అడిగితే మనం జనరల్‌గా భిక్షం చేస్తాం. అది చేసిన తర్వాత పక్కోళ్ళు జనరల్‌గా ఏమవుతారు? జెలస్ ఫీల్ అవుతారు. జెలసీ ఇవన్నీ వస్తాయి కదా! ఈర్ష అనగానే మీకేం గుర్తుకొస్తుంది? ఇర్షద్ ఖాన్. ఈర్ష నైబర్స్ ఏమొచ్చి ఈర్ష ఎప్పుడు డైలీ వచ్చి దానాలు చేసి పెద్ద బిల్డప్‌లు ఇస్తారని కొంతమంది ఉంటారులెండి ఉడుకుపోయినోళ్ళు. కానీ దానం మంచిది అందరికీ చేయాలి. ఓకే. ఇమరత్ అంటే బిల్డింగ్. బిల్డింగ్ అంటే మన ఇల్లు. ఇంటి ముందుకి సూర్యుడు బయటికి రాగానే భిక్షుడొచ్చి మాత అన్నపూర్ణేశ్వరి భిక్షాం దేవి. అన్నపూర్ణేశ్వరి అన్నపూర్ణ, దేవి అనగానే మీకు దేవి అన్నపూర్ణ దేవి. ఇమరత్ అంటే మన ఇంటి ముందుకి పక్కోళ్ళు నైబర్స్ ఏమవుతారు? ఈర్ష పొందుతారు. ఈర్ష అనగానే మీకు ఈర్షది గుర్తుకొస్తుంది. ఈ విధంగా మీరు సుర్ బహార్ మ్యూజిక్ ఇన్‌స్ట్రుమెంట్‌కి సంబంధించిన ఈ ముగ్గురు మ్యూజిషియన్‌ని ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఈ వీడియో ఇంతవరకే ఆపేద్దాం. చాలా ఆల్రెడీ 15, 16 మినిట్స్ అయిపోయింది. నెక్స్ట్ వీడియోలో ప్రామిస్ చేస్తాను మొత్తం కంప్లీట్ చేసేస్తాను. కాపోతే ఒకటే కండిషన్. ఈ వీడియో చూసి ఎన్ని వ్యూస్ అయితే అన్ని లైకులు కావాలి నచ్చితే. నచ్చపోతే మాత్రం నేను మళ్ళీ సెకండ్ పార్ట్ చేయను. వేరే టాపిక్‌కెళ్ళిపోతాను. నా రిక్వెస్ట్ ఏంటంటే ప్లీజ్ నచ్చితే ఫ్రెండ్స్‌తో షేర్ చేయండి ఫ్రెండ్స్. కమెంట్ చేయండి. తర్వాత సబ్‌స్క్రైబర్ పెరిగితే నాకు కొంచెం బానే అనిపిస్తుంది గదా! లైక్స్, సబ్‌స్క్రైబర్స్, కమెంట్స్ వస్తే ఎవరికి నచ్చదు? నాకు నచ్చుతది. ఒక ఎంకరేజ్‌మెంట్ అనేది నాకు గూడా దొరుకుతుంది. ఐ విల్ డూ మోర్ గుడ్ వీడియోస్ విత్ గుడ్ క్వాలిటీస్. హోప్ యూ అండర్‌స్టూడ్ వాట్ ఐ యామ్ సేయింగ్. జై హింద్, జై భారత్. పార్ట్ 2తో త్వరలో కలుసుకుందాం.